హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ తోటి 23,746 దగ్గర ఓపెన్ అయింది. హై కూడా 23,750 వరకే ఉంది. ఈ రెండింటిని కామన్గా 23,750 అని తీసుకోవచ్చు. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై. నిన్న క్లోజింగ్ 23,700 దగ్గరలో అయింది కాబట్టి ఆల్రెడీ ఈ 100 పాయింట్స్ రేంజ్ని ఒక కన్సల్టేషన్కి మనం చూసాం. ఇక్కడి నుంచి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టే డెసిషన్ తీసుకోవాలని. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మధ్యలో ఓపెన్ అయింది, అక్కడి నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అవుతూనే వచ్చింది. 23,700 నుంచి ఎగ్జాక్ట్లీ లోవర్ సైడ్ ఉన్న సపోర్ట్ 23,500 వరకు మార్కెట్ వెళ్ళింది. 23,496 యాక్చువల్గా ఈరోజు క్రియేట్ చేసిన లో. సో రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,500 తీసుకోవచ్చు. ఫ్రమ్ హై ఎండ్లో ద టోటల్ రేంజ్ 250 పాయింట్స్ రేంజ్ కనపడితే ఇంత హై నుంచి 250 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి 23,500 నుంచి కూడా మళ్ళీ ఒక 200 పాయింట్స్ అబోవ్ వచ్చేసి క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 23,690. మల్టిపుల్ టైమ్స్ ఈ 23,550 నుంచి 23,500 ఈ 50 పాయింట్స్ రేంజ్ని టచ్ చేస్తూ వస్తుంది. సో యాక్చువల్గా ఈరోజు టచ్ చేసినప్పుడే ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నాను. బట్ వెంటనే ఒక షార్ప్ రికవరీ సెకండ్ హాఫ్లో ఒక 1 అవర్లో వచ్చింది. ఫైనల్గా మళ్ళీ నిన్నట్లానే 23,700కి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఈ మొమెంటం క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఓపెన్ అయింది 23,750 ఏరియా దగ్గర. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ ఫాలో అవుతూ 23,650 లెవెల్ని హిట్ చేయడం ఇక్కడ చూడొచ్చు. అయితే నిన్నటి మార్కెట్లో మనం 23,650 నుంచి 700 ఇదొక సపోర్ట్ రేంజ్ అనుకున్నాం. ఈ 23,650 నుంచి 700 మధ్యలో కొద్దిగా టైం అయితే క్రియేట్ చేసింది. 1 అవర్ పాటు ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేస్తూ ఎప్పుడైతే ఇక్కడ నుంచి కరెక్ట్ అయిందో 23,550 వరకు పడిపోయింది. వన్స్ ఈ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తున్నప్పుడు ఈ 23,550 లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తుంది కాబట్టి సో ఈ లెవెల్ వీక్ అయిపోయి మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను పర్సనల్గా. ఇంట్రాడేలో మార్కెట్ మూమెంటం ఉంటున్నప్పుడు 10:30 నుంచి 1:30. సో ఇది స్మాల్ టైం ఏం కాదు, అంటే ఇది 4 అవర్స్ టైం పీరియడ్. ఈ 4 అవర్స్ టైం పీరియడ్లో ఇక్కడ క్యాండిల్ బాడీ పరంగా చూసుకుంటే ఏ క్యాండిల్ క్లోజింగ్ కూడా మనకి 23,600 అబోవ్ రాలేదు అండ్ లోయర్ సైడ్ కూడా 23,500 బిలో వెళ్ళలేదు. క్యాండిల్ బాడీ పరంగా చూసుకుంటే ఒక 50 పాయింట్స్ రేంజే మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ చూస్తే 23,525 ఉంది అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెనింగ్ చూస్తే 23,580 వరకు ఉంది. ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే ఒక 50 పాయింట్స్ రేంజ్లోనే చాలా కంప్రెస్ అవుతూ వచ్చింది. సో నేను ఈ రేంజ్ బట్టి అయితే మార్కెట్ కిందకే ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక స్ట్రాంగ్ రికవరీ ఎగ్జాక్ట్లీ ఈ 23,500ని టచ్ చేశాక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్. ఎక్కడైతే మార్కెట్ కొద్దిగా కన్సల్టేట్ అవుతూ పడిపోయిందో మళ్ళీ అదే లెవెల్కి ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికే మార్కెట్ని తీసుకొచ్చి క్లోజ్ చేశారు. నిన్న ఫైనల్ క్లోజింగ్ కూడా 23,700కి దగ్గరలో 23,690 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంత వోల్టైల్గా ఉన్నప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడం కూడా కొద్దిగా కష్టమే. బట్ 23,700 ఈ లెవెల్ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే 23,800 దిస్ ఈస్ ద ఛాన్స్ మార్కెట్లో ఉండడానికి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే 23,700 నుంచి 23,500 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజింగ్ ఉండొచ్చు అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే కరెక్షన్ చాలా పెద్దగా వచ్చింది, అది ఇప్పుడు మనం గమనిద్దాం బ్యాంక్ నిఫ్టీ మొమెంటం ఎలా ఉంది అని. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ 50,200. సో లాస్ట్ డే క్లోజింగ్ వచ్చేసి 50,200 ఎగ్జాక్ట్లీ. హై కూడా ఇంచుమించు అక్కడే ఉంది, 50,250 వరకు వెళ్ళింది. 50,250 హై. ఇంట్రాడే లో 49,389, 49,400 అని తీసుకుందాం. హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 850 పాయింట్స్ దాకా రేంజ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మండే నుంచి చూసుకుంటే 51,000 హయ్యర్ సైడ్ ఉంది అండ్ ఇక్కడ లోయర్ సైడ్ 49,400 ఉంది. సో 1,600 పాయింట్స్ రేంజ్
విత్ ఇన్ 3 డేస్లోనే కంప్లీట్ చేసింది. ఇక్కడ 49,650ని మనం గమనిస్తూ కూర్చున్నాం. బట్ ఈ 49,650 కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది. ఓవరాల్గా అయితే మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 49,835, మళ్ళీ ఈ లెవెల్కి అబోనే క్లోజ్ అయింది. దీన్ని బట్టి రేపటి మార్కెట్లో ఒకవేళ ఇదే వీక్నెస్ ఉంటుంటే ఈ 49,650 బిలో ఒక ఇంట్రాడే క్యాండిల్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి ఈ రేంజ్ నుంచి లోయర్ సైడ్ రేంజ్కి షిఫ్ట్ అవుతాం నిఫ్టీ 50లో. ఒకసారి లాంగ్ బ్యాక్ ఎలా ఉంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుందో చూద్దాం. 49,400 మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడు టచ్ అయిందో గమనిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ ఇస్ జూన్ 10th వరకు కూడా మనకి 49,650 బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు ఒక్కరోజు కూడా. సో ఇది మనకి ఎలక్షన్స్ పీరియడ్ జూన్ 1st వీక్లో. ఈ ఎలక్షన్ పీరియడ్లో ఉన్న వోల్టాలిటీ వల్ల ఆ రోజు మాత్రమే మనకి 46,000 నియర్ బై వరకు లోని హిట్ చేసింది. సో నెక్స్ట్ ఉన్న సపోర్ట్ మనం చూసుకుంటే 49,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని మనం గమనించవచ్చు. సో దీన్ని మనం ఇప్పుడున్న డేటా పాయింట్స్ బట్టి 49,650 బిలో కూడా వచ్చేసింది కాబట్టి దీన్ని లోవర్ సైడ్ మనం జరుపుకోవచ్చు 49,000కి. సో ఇప్పుడు ఈ 2 డేస్ ఉంది ఈ వీక్ మనకు కంప్లీట్ అవ్వడానికి. ఈ 2 డేస్లో ఇప్పుడైతే 50,000 బిలోనే క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది. 50,000ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని దాన్ని బట్టి డిసిషన్ తీసుకుందాం అనుకున్నాం. సో 50,000 నుంచి లోవర్ సైడ్ ఉన్న 49,000, లోవర్ సైడ్ ఈ రేంజ్ని కూడా కవర్ చేయడానికి వస్తుంది అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఒకవేళ ఈ లెవెల్ని టచ్ చేసి ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుందో, ఇంట్రాడే లో వచ్చేసి 49,400 ఉంది, ఇంకా మనకి 400 పాయింట్సే ఉంది కాబట్టి లోవర్ సైడ్ ఈ స్పేస్ని కూడా కవర్ చేస్తుండొచ్చు. సో ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెనింగ్ దగ్గర నుంచి 50,000 ఎబో ఇక్కడ మనం చూడొచ్చు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండడం. ఎప్పుడైతే 50,000 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడ నుంచి యాక్చువల్గా మనం ప్రీవియస్గా డ్రా చేసుకునే లెవెల్ 49,650 ఉంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజింగ్ చూసుకుంటే 49,600 దగ్గర, అండ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ చూసుకుంటే 49,636. ఇది మనం ప్రీవియస్గా అనుకుంది 49,650 విల్ బి ద సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ రీబౌన్స్ అవ్వాలి అని చెప్పి ఆల్రెడీ 50,000 దగ్గరలో ఉంది కాబట్టి జస్ట్ 350 పాయింట్సే జస్ట్ 2 క్యాండిల్స్లోనే కవరప్ చేసింది. ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్ది టైం అయితే తీసుకుంది కొద్దిగా రికవర్ అవ్వడానికి. 49,650 నుంచి లోవర్ సైడ్ 49,400 వరకు కూడా మార్కెట్ వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఈ 1 అవర్ టైం ఫ్రేమ్లో 49,400 నుంచి 600 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి మరీ క్లోజ్ అయ్యాయి క్యాండిల్స్. అండ్ ఫైనల్గా 1.5 అవర్ టైంలో 49,800 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయితే, సో ఇప్పుడు ఈ కండిషన్ బట్టి 50,000ని మనం పారామీటర్గా తీసుకొని 50,000 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతే అప్పర్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ లోయర్ సైడ్ 50,000 రెసిస్టెన్స్ లాగా చూస్తూ లోయర్ సైడ్ మూమెంటం ఉంటే ఇక్కడ నుంచి 49,000 లెవెల్ని మనం గమనించాల్సి ఉంది. సో దిస్ ఈస్ ద కేస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ వీక్లో ఉన్న 2 డేస్కి. చూద్దాం మరి ఈ వోల్టాలిటీ ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.